సంపూర్ణ కార్తీక పురాణము 13వ రోజు పారాయణము 13వ అధ్యాయము. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపసఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఆ పాపములన్నీయూ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులకొక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపరయుగములో ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాబముతో పెంచుచుండిరి. ఆమె చూచువారలకు కనుల పండువగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీద స్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయిననూ లేకపోవుటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయూ చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చుపెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతీ నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి, నువ్వెవ్వడవు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలేనున్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును ఏలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడనైనందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములాలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో నొకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్ర వనమును నరకమనుభవింతురు. ఆ ద్రవ్యములతో
దేవముని పితృదేవత ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకమనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు ఒక్కాణించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగా స్నానమొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకా రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడవమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపకలరు. కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కావున నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును కాని కన్యాదానము మాత్రమూ చెయ్యను అని నిక్కచ్చిగా నుడివిడెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్రవనమును నరకభాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతటా శృతకీర్తి నేనెరిగినంత వరకు ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులొనరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగెనని మనసులో అనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభూ, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తినిగాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసియుండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్యనమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభవించుటయే కాక నీచ జన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును కాన నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకేగుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలమబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి
ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలెనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము.